సుమారు 7:30 ప్రాంతంలో కొంతమంది దుండగులు ఒక స్విఫ్ట్ కార్లో వచ్చి ఒక వ్యక్తి పైన కాల్పులు చేపడం జరిగింది. ఈ కాల్పులతో ఆ వ్యక్తి అక్కడక్కడ చనిపోయారు. వివరాలు సేకరించగా ఆ వ్యక్తి కేతావత్ చందు నాయక్ అని 45 ఏళ్ల వ్యక్తి. ఇతను సిపిఐ పార్టీకి సంబంధించిన స్టేట్ కౌన్సిల్ మెంబర్. ఇతని యొక్క రెసిడెన్స్ ఈ పక్కనే ఉన్న చైతన్యగిరి ప్రియస్లో ఉదయము నడక కోసం వచ్చినప్పుడు ఈ గుర్తు తెలియని వ్యక్తులు కొంతమంది అతని కాల్పులు చేపగా అతను అక్కడికక్కడే పడిపోయి తీసుకెళ్ళారు. సంఘటన స్థలం చూసినప్పుడు అక్కడ మాకు 5 రౌండ్స్ దొరికాయి. అందులో 2 అన్ఫైర్డ్ రౌండ్స్ దొరికాయి. 3 ఎంటీ షెల్స్ అక్కడ లభించాయి. న్యూస్ టీమ్ ద్వారా ఇవన్నీ వివరాలు సేకరిస్తున్నాము. అట్లాగే గాడిలం కూడా వచ్చి వెరిఫై చేయగా ఈ దారి ఒకటి ఈ రూట్ నుంచి వెళ్ళినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఈ మృతుడి పైన ఒక మర్డర్ కేసు ఉంది. ఇది ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్కి సంబంధించినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఇది 2022లో జరిగిన మర్డర్ కేసులో ఇతను నిందితుడిగా ఉన్నారు. పాత కట్టల నేపథ్యంలో ఈ మర్డర్ జరిగినట్టు మేము భావిస్తున్నాము. ఈ నిందితులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు, వారు ఉపయోగించిన రకం కానీ కానీ కొనసాగుతున్నాయి. అందరూ వాళ్ళ పనులలో నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ లభించిన ప్రాథమిక ఆధారం పరంగా ఆ దగ్గరకు అనుకోనాలు సాగుతుంది. త్వరలో నిందితులను ఇతను సిపిఐ పార్టీలో పనిచేస్తున్నారు. కొంత వాళ్ళు పొలిటికల్ యాక్టివిటీలో భాగంగా కొన్ని యాక్టివిటీస్ టేకప్ చేయడం జరిగింది. అవి కూడా వివరాలు సేకరిస్తున్నాము. ఇంకా మాకు కంప్లీట్ వివరాలు రాలేదు. కుటుంబ సభ్యులు రాజేష్ అన్న వ్యక్తి వల్లనే చనిపోయారంటూ అనుమానం వ్యక్తం ప్రాథమికంగా కొంతమంది పేర్లు వస్తున్నాయి. ఇంకా వివరాలు సేకరించే క్రమంలో